హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు రాఖీ పండుగ యొక్క విశిష్టత, రాఖీ పండుగ వెనుక ఉన్న కథల గురించి, రాఖీ కట్టే విధానం గురించి తెలుసుకుందాం. రాఖీ పౌర్ణమి విశిష్టత. రాఖీ పౌర్ణమి అనేది అన్నా చెల్లెలు బంధానికి ప్రతీకగా నిలిచే పవిత్రమైన పండుగ. ఇది శ్రావణ మాస పౌర్ణమి నాడు జరుపుకుంటారు. ఈరోజు చెల్లెళ్ళు తమ అన్నలకు రాఖీ కట్టి ఆయుష్మాన్ భవ, రక్షించు అనే అభయాన్ని కోరుతూ ప్రార్థిస్తారు. అన్నలు తమ చెల్లెళ్లను జీవితాంతం కాపాడతానని ప్రమాణం చేస్తారు. ఇప్పుడు మనం అన్నా చెల్లెళ్ళ అనుబంధం గురించి తెలుసుకుందాం. ఈ పండుగ కేవలం రక్త సంబంధమైన సోదర సోదరీమణుల మధ్య కాదు, నిస్వార్థ ప్రేమకు ప్రతీకగా నమ్మకంగా ఉన్న ప్రతి అన్నా చెల్లెళ్ళ మధ్య జరుపుకుంటారు. ఈ బంధం ఆపదలో రక్షణ, సహాయం మరియు శాశ్వత ప్రేమకు చిహ్నం. ఇప్పుడు మనం రాఖీ కట్టే పద్ధతి గురించి తెలుసుకుందాం. రాఖీ కట్టే విధానం ఈ విధంగా ఉంటుంది. శుభ ముహూర్తంలో అన్న చేతిని తడితో తుడిచి శుభ్రపరచాలి. ఓపికగా తిలకం పెట్టాలి, అంటే కుంకుమ లేదా చందనం. చక్కటి పూజా పీఠపై రాఖీ అక్షింతలు, తీపి వంటకాలు ఉంచాలి. చెల్లెలు ఓం రక్షా సూత్రాయ నమః అంటూ రాఖీ కట్టాలి. అక్షింతలు అన్న తలపై వేసి ఆశీర్వాదం కోరాలి. అన్న చెల్లి చేతిలో బహుమతి లేదా వస్తువు ఇవ్వాలి. చివరగా మిఠాయిలు తినిపిస్తూ ప్రేమాభివ్యక్తి. శ్రావణ పౌర్ణమి రోజున పూర్ణిమ తిథి ప్రారంభమైన తరువాత రాఖీ కట్టాలి. అసలు రాఖీ వెనుక ఉన్న కథల గురించి మీకు ఎవరికైనా తెలుసా? శ్రీకృష్ణ, ద్రౌపది గురించి తెలుసుకున్నాం. శ్రీకృష్ణ గోపికల రక్షణలో ఉన్నప్పుడు గాయమైంది. ద్రౌపది తన చీర కోత కొంత పేచికగా తీసి అతని గాయాన్ని కట్టింది. దీనికి ప్రతిఫలంగా కృష్ణుడు వాస్తవంగా ద్రౌపదిని చీర హరణ సమయంలో రక్షించాడు. యమధర్మరాజు యమున గురించి. యమునాదేవి తన అన్న అయిన యమధర్మరాజునికి రాఖీ కట్టగా ఆయన ఆమెకు మరణం ఉండకూడదని వరమిచ్చాడు. అందువల్ల రాఖీ కట్టిన వారికి దీర్ఘాయుష్మాన్ కలుగుతుంది. రాఖీ పండుగ దారి చూపే ముఖ్య సందేశం. సోదరుడు తన సోదరిని అన్ని పరిస్థితుల్లో రక్షించాలి. చెల్లెలు అన్నకు భద్రత, ఆరోగ్యం కోసం ప్రార్థించాలి. ఇది ప్రేమ, రక్షణ, బాధ్యత, బంధం యొక్క చిహ్నం. కాబట్టి రాఖీ పౌర్ణమి రోజున మన ఇంటి చిన్న చిన్న మనస్పర్ధలు మర్చిపోయి ఆనందంగా పండుగ జరుపుకోవాలి. ఇది కుటుంబ బంధాలను బలంగా ఉంచే అద్భుతమైన దినం. వీలైతే ఈరోజు గోవింద నామం లేదా విష్ణు సహస్రనామం చదవడం శుభప్రదం. శ్రీకృష్ణ ద్రౌపది రాఖీ గాథ గురించి పురాణ గాథలో తెలుసుకుందాం. పాండవులు వనవాసంలో ఉండగా వారు ఒకరోజు శ్రీకృష్ణుని ఆహ్వానించారు. అన్నింటినీ మర్చిపోయి ద్రౌపది తన భక్తితో శ్రీకృష్ణుని స్వాగతించింది. ఆ సమయంలో శ్రీకృష్ణుడు తన వేలిని ఒక చిన్న ఆయుధంతో కోసుకున్నాడు. రక్తం కారుతోంది. అప్పటికి పాండవులందరూ ఆశ్చర్యంతో చూస్తుంటే ద్రౌపది ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన చీర కొంత భాగం చించుకుని శ్రీకృష్ణుని వేలిపై చుట్టింది. అతని గాయం ఆగిపోయింది. శ్రీకృష్ణుడు ఆమెను ఆశ్చర్యంగా చూసి ఇలా అన్నాడు, ద్రౌపది, నీవు నన్ను ఈ చిన్న రక్తస్రావ సమయంలో గుర్తు పెట్టుకొని నన్ను రక్షించావు. నీ ఈ ఒక్క చీర పలుకు కోసం నేను జీవితాంతం నీకు రుణపడి ఉంటాను. నీవు ఎప్పుడైనా ఆపదలో ఉంటే నేను అక్కడే ఉంటాను. కాలం గడిచింది. కౌరవ సభలో ద్రౌపదిని అవమానించాలనే కుట్రలో భాగంగా దుర్యోధనుడు మరియు దుశ్శాసనుడు ఆమెను సభకు లాగారు. ఆమె చీర హరణకు గురైంది. సభలో ఉన్న వృద్ధులు, మహామహులు ఎవ్వరూ ఏమి చేయలేకపోయారు. అప్పుడు ద్రౌపది 2 చేతులెత్తి, ఆ మనస్సునకు నమ్మిన ఉన్న వ్యక్తి
శ్రీకృష్ణుని స్మరించుకుంది. హే కృష్ణ, మా మాయ ధర్మం నష్టమయ్యింది, నన్ను కాపాడవలెను. ఆ క్షణంలో శ్రీకృష్ణుడు అపరూపంగా ప్రత్యక్షమయ్యాడు. ద్రౌపది కాసేపట్లో చూసింది. ఆమె చీర అంతం లేదు. ఎంత లాగినా, ఎంత తీయాలన్నా దుశ్శాసనుడు అలసిపోయాడు. కానీ చీర చివర కనిపించలేదు. అలా శ్రీకృష్ణుడు ద్రౌపదిని రక్షించాడు. ఈ కథ ద్వారా వచ్చే సందేశం ఏమిటంటే, నిజమైన భక్తితో చేసిన చిన్న పనికి దేవుడు సమయం వచ్చినప్పుడు ఎన్నెన్నో రెట్లు సహాయం చేసి తిరిగి చెల్లిస్తాడు. రాఖీ కట్టడం ఒక చెల్లెమ్మ ప్రేమను, అన్న రక్షణకు గుర్తు చేసే ప్రతీక. ద్రౌపది చీర పలుకు కట్టిన క్షణమే శ్రీకృష్ణుడు ఆమెకు జీవితాంతం రక్షణ వాగ్దానం చేశాడు. అదే రాఖీ తత్వం. ఈ పురాణ గాథ రాఖీ పండుగ వెనుక ఉన్న శాశ్వత ప్రేమ, నమ్మకం, రక్షణ భావనకు ప్రతీక. చెల్లెలు అన్నలపై ప్రేమను వ్యక్తపరిచే రోజు. అన్నలు తమ జీవితాంతం చెల్లెళ్లను కాపాడతానని హామీ ఇచ్చే రోజు. ఇది కేవలం ఒక ముడి కాదు, ఇది ఓ మానవతా మంత్రం. ఇప్పుడు మనం యమధర్మరాజు యమున రాఖీ గాథ, పురాణ గాథ గురించి తెలుసుకుందాం. పూర్వకాలంలో యమునాదేవి అంటే సూర్యుని కుమార్తెకి ఒక అన్నయ్య ఉండేవాడు. యమధర్మరాజు. ఆయన మృత్యుదేవుడు, న్యాయబద్ధతకు నిలువెత్తు ఉదాహరణ. కానీ యమునకు తన అన్నయ్య మీద అపారమైన ప్రేమ. చెల్లెలిగా ఆమెకు ఒక కోరిక ఉండేది. నా అన్నయ్య మృత్యుదేవుడు అయినా సరే, కనీసం ఏటా ఒకసారి నన్ను చూసి వచ్చేలా అయితే ఎంత బాగుంటుందో. ఆమె ఈ కోరికను మనసులో పెట్టుకొని రోజు అన్న కోసం వేచి చూసేది. కానీ యమధర్మరాజు బిజీగా ఉండి రావడం కుదరలేదు. ఒకరోజు ఆమె తన ఇంటిని శుభ్రంగా అలంకరించి అన్న కోసం పూజా సామగ్రిని సిద్ధం చేసింది. తన చేతితో స్వయంగా మిఠాయిలు తయారు చేసింది. తన మనసులో ప్రేమతో అన్న రాక కోసం ఎదురు చూసింది. ఈ ప్రేమతో ఆకర్షితుడై యమధర్మరాజు ఒకరోజు ఆమె ఇంటికి వచ్చాడు. ఆమె ఆనందంతో అన్నను స్వాగతించి పాద ప్రక్షాళన చేసి తీర్థం ఇచ్చి తిలకాన్ని పెట్టి రాఖీ కట్టింది. తర్వాత అన్నను కోరింది, నా అన్న, నీ ఆశీర్వాదంతో నాకు దీర్ఘాయుష్మాన్ కలగాలి. నీ దయతో నా ఇంటికి ఎప్పుడూ శుభం కలగాలి. నీవు నన్ను ప్రతి ఏటా దర్శించాలి. యమధర్మరాజు ఆనందపడి ఇలా అన్నాడు, చెల్లెమ్మ, నీ ప్రేమకు, నిష్కల్మష భక్తికి మెచ్చి నీ ఇంటికి వచ్చి ప్రతిసారి నీ ఇంట్లో శుభం నిలుస్తుంది. రాఖీ కట్టిన ప్రతి చెల్లెలు అన్న కోసం భద్రతను కోరినట్లయితే ఆమెకు రక్షణ కలుగుతుంది. ఆమె చావు దూరంగా ఉంటుంది. ఇలా యమున రాఖీ కట్టిన తర్వాత యమధర్మరాజు ఒక వరం ఇచ్చాడు. రాఖీ కట్టిన అన్న చెల్లెలు జీవితాంతం ప్రేమగా ఉండాలి. రాఖీ కట్టిన చెల్లెలు రక్షితులవుతారు. రాఖీ రోజున అన్నకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలపడం వల్ల ఆయుష్ పెరుగుతుంది. ఈ కథ నుంచి వచ్చే అర్థం ఏమిటంటే, అన్న చెల్లెలు బంధం దేవతల మధ్య కూడా ఎంత పవిత్రంగా ఉందో మనం గ్రహించవచ్చు. రాఖీ అనేది కేవలం చుట్టే దారం కాదు, అది రక్షణ, ప్రేమ మరియు జీవితాంతం అనుబంధం అనే మాటకు నిలువెత్తు చిహ్నం. చెల్లెలు అన్నకు ప్రేమగా రాఖీ కడితే ఆ ప్రేమకు ప్రతిఫలంగా అన్న తన చెల్లెలను అన్ని ఉపాయాల నుంచి కాపాడుతాడు. యమున కథతో రాఖీ పండుగ మరింత శుభమైంది. అది సాధారణ బంధాన్ని ధర్మబద్ధంగా మార్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.